దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇప్పుడంతా డిజిటల్ యుగం. అందరూ మొబైల్స్లోనే పనులు చక్కబెట్టేస్తున్నారు. టీ మొదలు చీరల షాపింగ్ వరకు, బడ్డీ షాప్ మొదలు బడా షాపింగ్ మాల్ వరకు ఎక్కడ చూసినా క్యాష్లెస్ పేమెంటే, స్కాన్ అండ్ పేనే. వినడానికి ఎంత సింపుల్గా ఉంది. చిల్లర గొడవలేదు, పెద్ద నోట్ల బెడదలేదు అనిపిస్తుంది కదా. కానీ డిజిటల్ పేమెంట్స్ వల్ల వ్యాపారులకు ఎన్ని నష్టాలున్నాయో వినియోగదారులకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాక డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ విధానంలో ఫోన్ ద్వారా చాలా సులువుగా డబ్బులు చెల్లించేస్తున్నాం. రోడ్డు పక్కనే కిల్లి బడ్డీల నుంచి షాపింగ్ మాల్స్ వరకు, పానీపూరి బండి నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంటే. గతంలో బయటకు వెళ్తే జేబులో డబ్బులు పెట్టుకుని వెళ్లేవారు. అత్యవసర సమయంలో ఉపయోగించుకునేందుకు ఏటీఎం కార్డులు ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం స్మార్ట్ ఫోన్ జేబులో ఉంటే చాలు, అన్ని పనులు చక్కబెట్టవచ్చు. పేదవారి నుంచి సంపన్నుల వరకు తమ పరిధిలో డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యమిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్కు ప్రాధాన్యత పెరగగా కరోనా తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కు మరింత ఎక్కువైంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రస్థానం 2010 ప్రాంతంలో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డుల వినియోగంతో ప్రారంభమైంది. 2016 ఏప్రిల్ 11న యూపీఐ సేవలను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లు, చౌకైన ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ప్రాధాన్యత పెంచేశాయి. లావాదేవీల సంఖ్య, ప్రాసెసింగ్ పరంగా రియల్ టైం చెల్లింపుల్లో ప్రపంచంలోనే యూపీఐ అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో రిటైల్ డిజిటల్ లావాదేవీలో యూపీఐ వాటా 81%. అంతర్జాతీయంగా రియల్ టైం చెల్లింపుల లావాదేవీల్లో 49% వాటా యూపీఐదే. యూపీఐ రాకతో ప్రజలకు చిల్లర సమస్య తీరిపోయింది. నగదు కోసం ఏటీఎంల దగ్గర బస్సులో నిలబడటం కనుమరుగైంది. ఆటో డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులు, చిన్న వ్యాపారులు కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంపై ఆధారపడుతున్నారు. కానీ ఒక్కోసారి చిన్న వ్యాపారులను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. ఫేక్ యాప్ల ద్వారా పేమెంట్ చేసినట్లు చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. డబ్బులు వచ్చాయని అనుకుంటున్న వ్యాపారులకు కాసేపటికి తాము మోసపోయామని తెలుసుకుని బాధపడుతున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్ వల్ల కొన్ని మంచివి ఉన్నాయి, చెడు ఉన్నాయి. చదువు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, తెలుస్తుంది. చదువు లేని వాళ్ళకి అవి ఫేకు యాప్లో ఇవి చూపించేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వాళ్ళకి తెలియక చెప్పేసరికి డబ్బులు పోతున్నాయి. అదేదో 50, 60 కాదు, 200, 300 అలా చెప్పి పెట్టి వెళ్ళిపోతున్నారు. అవి మా జీతం సగం అవి పోతున్నాయి. అదే దీనివల్ల వచ్చే మెయిన్ ఇబ్బంది అవుతుంది. ఉపయోగం అయితే ఇప్పుడు చిల్లరకి బాగా ఇబ్బంది పడుతున్నాం. 10 రూపాయల నోట్లు అసలు దొరకట్లేదు. కాయిన్స్ కూడా చాలా టైట్ అయిపోయినాయి. 10, 20లకి బాగా ఇబ్బంది అవుతుంది. ఈ యూపీఐ వల్ల అది ఒక 60% ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈజీ ట్రాన్సాక్షన్ చాలా వరకు ఇది అవుతుంది, బాగుంటుంది. ఎవరికైనా నగదు పంపాలన్నా వారి బ్యాంక్ ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేకుండా పోయింది. ఒక వ్యక్తి మొబైల్ నెంబర్ లేదంటే యూపీఐ ఐడి ఉంటే సెక్యూర్ అథెంటికేషన్ వినియోగించి నగదు పంపొచ్చు. రోజులో ఏ సమయంలో అయినా రియల్ టైంలో ఆటంకాలు లేకుండా నగదు పంపే వెసులుబాటు ఉండడంతో ఎక్కువ మంది యూపీఐ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. నగదుపై ఆధారపడటానికి యూపీఐ తగ్గించింది. ప్రస్తుతం డబ్బు చేతిలో లేకపోయినా మొబైల్ ఉంటే సరిపోతుందనే అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇలాంటి పరిస్థితి మంచిది కాదని కొందరు వ్యాపారులు అంటున్నారు. అసలు చేతిలో డబ్బులు లేకపోతే ఒక్కోసారి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నారు.
ఫోన్పే అనేది క్యాజువల్ అయిపోయింది. ఇప్పుడు ఇది లేకపోతే జీవితం లేదన్నట్టుగా ఉన్నారు జనాలు. అసలు ఎవరో చేతిలో రూపాయి మనీ ఉంచుకోవట్లేదు. మరి వీళ్ళే ఎలా బతకాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉండదో తెలియదు. ఇప్పుడు ఒక అడుక్కున్న మనిషి వచ్చి 10 రూపాయలు ఎత్తి ఇచ్చే లేకుండా అన్ని ఫోన్పేలే అన్నారు. ఇలా అయితే కష్టమే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రూపాయి లేకుండా బయటకు రాకూడదు. ఏ టైం ఎలా ఉండదో ఫోన్లు ఎక్కడ నమ్ముకొని బతుకుతామండి. కొంచెం రూపాయి కూడా జోబుల్లో ఉంచుకోండి, లేకపోతే జనాలు ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో మటుకి. ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోతాం, తింటాం, తర్వాత ఫోన్పే అవ్వదు, మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పలేము, మన ఇబ్బందులు ఎన్ని పడాలి. కాబట్టి మనుషులు అనేవాళ్ళు రూపాయి కూడా టాలీ చేసుకోవాలి, ఎమ్మట పెట్టుకొని ప్రయాణిస్తూ ఉండాలి. రూపాయి లేకుండా మనిషి జోబులో నుంచి బయటకు వెళ్ళకూడదు. ఫోన్లో ఉండే అకౌంట్లో ఉండే కానీ మన చేతిలో కూడా ఉండాలి రూపాయి అనేది. అది లేకుండా జర్నీ అంటే కష్టం. ఏ జర్నీకైనా అసలు మనిషి ఇంట్లోంచి బయటకు వెళ్తా అంటే మనీ అనేది చేతిలో ఉండాలి. లేకుండా జీవితం అనేది నడవకూడదు. అసలు ముందు బయటకు వెళ్ళకూడదు. అది పిల్లలు కానీ పెద్దలు కానీ. ఈ రోజుల్లో రూపాయి లేకుండా జరిగే పని కాదు. కనీసం అడుక్కునేవాడు కూడా సంచిలో పక్కన ఎంత కూడా చిల్లర ఉంటాయి. మరి వాళ్ళకంటే ఘోరంగా హై క్లాస్ వాళ్ళు వచ్చి రూపాయి కూడా లేకుండా వచ్చేస్తున్నాం, తర్వాత ఫోన్పేలు చూసుకుంటున్నాం, మొహం ఆడుచుకుంటున్నాం. ఇదైతే కరెక్ట్ కాదు. ఉపయోగం కూడా ఉంది, లేకుండా లేదు. ఎందుకంటే ఎక్కువ మనీ పెట్టుకొని ట్రావెల్ చేయాలంటే చేయలేము, ఇబ్బందులు పోతే మళ్ళీ చాలా ఇబ్బందులు పడతాము. కాబట్టి ఇది ఉండటం చాలా లాభమే. కానీ మన జాగ్రత్తలు మనం రూపాయి కూడా ఉంచుకోవాలి. ఇది చాలా అందుకని చాలా బెటరు. రూపాయి పోయిద్దని భయం లేకుండా ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ రూపాయి కొడతానికి కూడా బాగుంది. కాబట్టి ఇది కూడా బెటరే. అది ఉండాలి, ఇది ఉండాలి జీవితంలో. ఒకటి ఉందని ఇంకో దాన్ని వదులుకోకూడదు. ట్రాన్సాక్షన్ ఈజీయే, కానీ నెట్ రన్ కాడ ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళిపోతావు చాలా దూరం, నెట్లు రావు ఒక చోట, అప్పుడేం చేస్తావు? నీ పరిస్థితి ఏంటి? కాబట్టి మనీ ఉండాలి, ట్రాన్సాక్షన్ రెండు ఉండాలి. రెండు లేకుండా జీవితం బ్యాలెన్స్ చేయకూడదు. అది అయితే స్కాన్ అండ్ పేతో ఆర్థిక నియంత్రణ కోల్పోతున్నామని, అకౌంట్లో డబ్బులు ఇట్టే ఖాళీ అయ్యేది కూడా తెలియడం లేదని పలువురు చెబుతున్నమాట. డిజిటల్ పేమెంట్స్లో ఎంత సౌలభ్యం ఉందో అంతే ఇబ్బందులు ఉన్నాయనేది వాస్తవం. ఒకప్పుడు ఏదైనా ఖర్చు చేయాలంటే ముందుగా జేబు చూసుకునే అలవాటు ఉండేది. ఆన్లైన్ పేమెంట్స్ పుణ్యమా అని అది కాస్త అదుపు తప్పింది. జస్ట్ స్వైప్ అండ్ బై ఆప్షన్తో నెమ్మదిగా నోట్ల కాలాన్ని మర్చిపోతున్న తరుణంలో ఒక సరికొత్త జీవన శైలికి అలవాటు పడ్డాం. ఈ సౌలభ్యంతో పాటు పెరిగిన ఖర్చులు, తగ్గిన పొదుపులు, అదుపులో లేని ఆర్థిక వ్యయాలకు సంబంధించిన అధ్యయనాలు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని హెచ్చరిస్తున్నాయి. అయితే యూపీఐ అనేది గ్రామీణ స్థాయిలో కూడా పెద్ద పెద్ద పట్టణాల్లోనే కాదు, ప్రతి ఒక్కరి దగ్గర ఈ యూపీఐ అనేది చాలా కామన్ అయిపోయింది. చేతిలో కనీసం రూపాయి లేకుండా ధైర్యంగా ఫోన్ ఉంటే చాలు బయటికి వెళ్ళొచ్చు అనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో ఏర్పడింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.